हरिः ॐ श्रीलक्ष्मीवल्लभारम्भां विखनो मुनिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् अस्मत्श्रीगुरुभ्यो नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् अथ श्रीपुष्पसङ्काशं हारनूपुरशोभितं रत्नकङ्कणकेयूरं कृष्णं वन्दे जगद्गुरुम् सोच्छिष्टमालिकाबद्धगन्धबन्धुरजिष्णवे विष्णुचित्ततनूजायै गोदायै नित्यमङ्गलम् मादृशा किञ्चन त्राणबद्धकङ्कणपाणये विष्णुचित्ततनूजायै गोदायै నిత్యమంగళం. ప్రియ భగవద్బంధువులరా, మనం ధనుర్మాస వ్రత కార్యక్రమాలలో భాగంగా ప్రతిరోజు ఆ రోజు జరిగిన పాసురాన్ని అనుసంధానం చేసుకుంటూ అందులో వివరణలు ఏమి చెప్తోంది మనకి గోదాదేవి అనే విషయాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. కాలం గడిచిపోతూ ఉంటుంది, మన పనులు మనకి అలా నడుస్తూ ఉంటాయి. కానీ భగవంతుడి దగ్గరికి చేరాలి అనే ఆలోచన మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. చాలా బుద్భుతమైంది కదా ఈ జీవితం అని చెప్పి మనకి ఆచార్యులు పెద్దవారు ఎంతో మంది చెప్తూ ఉంటారు. కానీ మన పనులు, మన హడావిడి, మన బాధ్యతల్లో అసలు మనమేమిటి అనేది ఆలోచించకుండా ఆ పని మీద ధ్యాసలో మన గురించి మనం ఆలోచించలేం. అలానే భగవంతుడి గురించి అసలే ఆలోచించలేని పరిస్థితి ఏర్పడుతోంది. అలాంటి పరిస్థితుల్లో కూడా ధనుర్మాసంలో మనం ఏవో తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఇక్కడ మన భావనారాయణ వీధిలో వేంచేసి ఉన్న శ్రీ కోదండ రామాలయంలో ప్రతిరోజు కూడా ఏదో ఒక మంచి విషయాన్ని తెలుసుకోవాలని అనుకుంటూ ఉన్నాం. కాలంతో పాటు మనకి కూడా వయసు వస్తూ ఉంటుంది, మనకి కూడా కాలం చెల్లుతూ ఉంటుంది. కానీ ఆ భగవంతుడు మాత్రం అక్కడే అలానే ఉంటూ ఉంటాడు. ఎవరు అతని వైపు చూస్తారో వారికి ఆశ్రిత వ్యామోహం కలిగిన వ్యక్తి అని చెప్పి నిన్నటి పాసురంలో చెప్పింది మనకి గోదాదేవి. ఎవరు తన వైపు చూస్తారో, ఎవరు తనని ధ్యానిస్తారో, ఎవరు తనని సేవిస్తారో వారందరినీ కూడా ఎప్పుడు చాలా ఇష్టంగా, ప్రేమపూర్వకంగా దగ్గరికి తీసుకోవాలనే చూస్తూ ఉంటాడట ఒక తండ్రిలాగా. అలా ఈ భగవంతుడిని వీరు నిన్న నిద్ర లేపినప్పుడు ఏం చేశారు అంటే, నీకు ఇంతటి ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది కన్నయ్య అని చెప్పి అడిగారు. ఆశ్రిత వ్యామోహము కలిగిన వాడవు నీవు అని చెప్పి కీర్తించారు ఈ గోదాదేవి మరియు ఇతర గోపికలందరూ. అలా ఇవాల్టి పాసురం ఏం చెప్తోంది, ఇవాల్టి పాసురంలో అమ్మ మనకి ఏం తెలియజేస్తోంది అనేది చూద్దాం. மாலே மணிவண்ணா மார்கழி நீராடுவான் மேலையேறு செய்வனகளி வேண்டுவன கேட்டியேல் சாலத்தை எல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்து உன் பாஞ்ச சென்னியமே போல்வன செங்கங்கள் போய் பாடுடையனே చాల పేరుం పరయ్యే పల్లాండి చెప్పారే కోల విளக்கே கொடியே వితానమే ఆడినిరయ్యాయ్ అరులేలోరెంబావాయ్. కృష్ణయ్యను వీరు నీకు ఇంతటి ఆశ్రితమయ వ్యామోహము ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి వారు చాలా ఇష్టంగా అతడిని కీర్తించారు నిన్నటి పాసురంలో. అలా కీర్తించిన తరువాత, సరే మీరు వచ్చిన పనేమి, మీరు ఇంత శ్రమపడి ఈ పగటి పూట ఇంత తెల్లవారుజామున పూర్తిగా సూర్యుడు కూడా ఉదయించక ముందే ఇంత శ్రమపడి ఇన్ని చేస్తున్నామని చెప్తూ ఇక్కడికి వచ్చారు కదా, ఏమి మీ పని అని చెప్పి అడిగాడట. అడిగితే వీరు చెప్తూ ఉన్నారు, మాలే మణివన్న మార్గలి నీరాడువాన్ అని చెప్తున్నారు.
నిన్నటి పాసురంలో వీరు మాకు పర అనే సాధనాన్ని ప్రసాదించి, అలానే మా వ్రతానికి నీవు ఆచార్యుడివై మమ్మల్ని నడిపించాలి అనేది చెప్పారు. మీరు నా కొరకు వచ్చాము, మేమందరం కూడా మీకోసమే వచ్చాము కన్నయ్య, కృష్ణ అని చెప్పారు కదా! మరి మళ్ళీ పర అనే సాధనాన్ని ఎందుకు అడుగుతున్నారు అని అడిగాడట ఈ గోపాలు. అంతే కదా! మాకు నిరహంకార స్థితి ఉంది. మేము నిష్కాములమై నీ దగ్గరికి వచ్చి ఉన్నాము. మాకు ఎటువంటిది అక్కరలేదు. మేము ఏమీ కోరని వారము. నీ సాంగత్యం ఒక్కటే కావాలి. నీతో కలిసి ఉండడం మాత్రమే కావాలి. శ్రీకృష్ణ సంశ్లేషణమే మాకు కావాలి అని చెప్పి ఇన్ని పాసురాలలో ప్రతి ఆళ్వారుని నిద్రలేపుతూ వారిలో ఉన్న గుణాలను కీర్తిస్తూ అలాంటి గుణాలు మాకు కూడా ప్రసాదించాలి అని వారందరినీ కలుపుకుని ప్రతి ఒక్క గోపికను నిద్రలేపుతూ రకరకాల అవస్థల గురించి కూడా చెప్తూ ఉన్నారు కదా! మరి వీరు పర అనే సాధనం మాకు కావాలి అని ఎందుకు అడుగుతున్నారు అని చెప్పి కృష్ణుడు అడిగాడట. అప్పుడు వీళ్ళు చెప్తున్నారు, మాలే అంటే ఆశ్రిత వ్యామోహము గల ఓ కృష్ణ, మణివన్న ఇంద్రనీలమణిని పోలిన కాంతియు అటువంటి స్వభావము కలిగిన వాడా అని చెప్తున్నారు. ఆశ్రిత వ్యామోహం గురించి నిన్న చాలా చక్కగా మనకి గోపిక గోదాదేవి వివరించి ఉన్నది. ఆ ఆశ్రిత వ్యామోహము కలిగిన వ్యక్తివి నీవు అని చెప్పి ఇవాళ కూడా చెప్తూ ఉన్నారు. అలానే మాలే మణివన్న అంటున్నారు. ఇంద్రనీలమణిని పోలిన కాంతి దానికి ఎటువంటి స్వభావము ఉంటుందో అలాంటి స్వభావము కలవాడివి నీవు అని చెప్తున్నారు. మామూలుగా ఒక వజ్రము ఉంది, ఒక మణి ఉంది అనుకోండి, దాని స్వభావం ఏమిటి? అది ఎప్పుడూ కూడా మెరుస్తూ ఉంటుంది. మణి ఎక్కడ ఉన్నా కానీ దాని వెలుగుని పోగొట్టుకోదు, కాంతిని ప్రసరింప చేస్తుంది. అలానే ఆ కాంతి ఆ మణి వలన దానికి ఏమైనా ఉపయోగం ఉన్నదా? ఏమీ లేదు. కానీ ఆ మణి ధరించిన వారిని గొప్పగా కీర్తిస్తారు. అలానే ఆ మణి ఎవరికైతే ధరింప చేయబడతారో వారందరూ కూడా మంచిగా అందరి చేత కూడా శ్లాఘింపబడతారు కదా! అలానే ఇక్కడ మణివన్న అని చెప్తున్నారు. ఇంద్రనీలమణిని పోలిన కాంతి ఉంది నీలో, అలానే స్వభావము కూడా నీది అటువంటిదే. ఏవైనా మణులు కానివ్వండి, వజ్రాలు కానివ్వండి, వాటి వల్ల మనకి ఉపయోగమే కానీ వజ్రానికి దానికి ఏం ఉపయోగం ఉండదు కదా! అది దాని విలువ తనకి తెలిసినా తెలియకపోయినా ఒకటే కదా! అలానే భగవంతుడు కూడా అని చెప్తోంది ఇక్కడ మనకి గోదాదేవి. ఆయనను మనం దగ్గర చేరడం ద్వారా, మనతో ఆయన ఉండడం ద్వారా మనకి కీర్తి లభిస్తుంది, మనకి పుణ్యము లభిస్తుంది. అంతేగాని అతని గుణగణాల వలన, అతనిలో ఉన్న క్వాలిటీస్ వలన ఒరిగేది లేదు, పెరిగేది లేదు, తరిగేది లేదు. అందులో ఉన్న క్వాలిటీస్ తో మనని ఆదరించడానికే ఆయన అలా ఉన్నారు అని చెప్తోంది మనకి గోదాదేవి. అలా మాలే మణివన్న అని చెప్తూ ఉన్నారు. మేము ఖచ్చితంగా నీకోసమే వచ్చాము కృష్ణ. మేము 3 రకాలుగా ఉన్నాయి అని చెప్పి మనకి పాసురాల్లో చెప్తూ ఉంటారు. 1-5 వరకు ఆభిముఖ్య దశ, 6-20 వరకు అనుభవ దశ, తర్వాత నుంచి ఆశ్రయణ దశ, అనుభవ దశ అని చెప్తూ ఉంటారు. ఆభిముఖ్య దశ, ఆశ్రయణ దశ, అనుభవ దశ అని 3 దశలు ఉన్నాయి ఈ తిరుప్పావైలో అని చెప్తూ ఉంటారు మనకి. ఆ ఆభిముఖ్య దశ నుంచి కూడా వీరు ఏం చెప్తూ ఉన్నారు? మేము వ్రతం చేయాలని కోరుకుంటూ ఉన్నాం. ఆ వ్రతం అనేది పైకి పెద్దవారు చెప్పారు కాబట్టి ఆ మిషతో మేము కృష్ణుణ్ణి కలవాలనుకుంటున్నాం. ఆ పరమాత్మ దగ్గరకు చేరాలి అనుకుంటున్నాం అనేది వీరు మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు కదా! మరి ఈవేళ ఈయన అడిగినప్పుడు మీరు పర అనే సాధనాన్ని ఎందుకు అడుగుతూ ఉన్నారు? మీకు నాతో కలవడం, నా దగ్గరికి రావడమే కదా మీకు కావలసి ఉన్నది. మరి నేను మీ దగ్గరే ఉన్నాను కదా అని చెప్పి ఆ శ్రీకృష్ణుడు అడిగినప్పుడు వీరు చెప్తూ ఉన్నారు. మేము నిష్కల్మషంగా, నిష్కామంగా మాకు ఎటువంటి కోరిక లేదు. మాకు ఎటువంటి వరాలు కావాలని మేము అడగటం లేదు. కానీ మేము ఇక్కడకు వచ్చిన బాధ్యత ఏదైతే ఉన్నదో, మా పెద్దలు మా మీద ఎటువంటి బాధ్యత పెట్టారో ఆ బాధ్యత నిర్వర్తిస్తూనే నీతో గడపాలి, నీతో ఉండాలి అని చెప్పి ఇక్కడికి వచ్చాము.
అంతేకాని మాకుగా ఎటువంటి కోరిక లేదు. ఆ వ్రతం కోసమే మేము ఇక్కడ పర అనే సాధనాన్ని అడుగుతున్నాము కానీ మాకు వేరే కోరికలు ఏమీ లేవు. నీతో ఉండడమే మాకు ఒక మహద్భాగ్యం. నీతో గడపడమే మాకు చాలా పుణ్యం అని చెప్పి ఇవాల్టి పాసురంలో మనకి గోదాదేవి చెప్తూ ఉంది. ఓహో! కాబట్టి మీరు వ్రతానికి కావలసినవి అడుగుతున్నారు కానీ మీకు కావాలి అని చెప్పట్లేదా అని అంటే, అది మాకు కూడా కావాలి. మేము ఆ వ్రతం మేమే కదా చేయవలసింది. ఆ వ్రతము చేయవలసిన మేము దానికి కావలసిన సాధనాలు నీవు ఆచార్యుడవు కాబట్టి నిన్ను అడుగుతూ ఉన్నాము అని చెప్తూ ఉంది ఇవాల్టి పాసురంలో గోదాదేవి. అలా పర అనే సాధనంతో పాటు మరి ఇంకేమేం కావాలి మీకు అని అడిగాడట కృష్ణయ్య. పర అనే సాధనం ఒకటేనా అని అడిగాడట. అలా అడిగినప్పుడు ఆవిడ చెప్తూ ఉంది, మాకు ఇంకా చాలా సాధనాలు కావాలి, మాకు ఇంకా చాలా పరికరాలు కావాలి. వ్రతం చేసేటప్పుడు మనకి ఎలా అయితే సంబారాలు కావాలో అలానే వీరు కూడా మా వ్రతం చేయడానికి, ఈ మార్గలి వ్రతం చేయడానికి మాకు కావలసినవి కూడా ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. ఏమేం కావాలట అని చెప్పి ఈయన కొంటెగా వారందరి వంక చూశాడు ఈ శ్రీకృష్ణుడు. పర అనే సాధనం ఒకటి కాదా, ఇంకేమైనా కావాలా ఏంటి అని చెప్పి అలా అడిగాడట. అలా అడిగినప్పుడు కావాలి, ఆ సాధనాలతోనే మేము ఆ వ్రతాన్ని చేయాలి, నిన్ను చేరాలి అని చెప్తూ ఉన్నారు. వీరు ఆల్రెడీ కృష్ణుణ్ణి చూస్తున్నారు, అతడితో మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా ఏం కావాలి అంటే మొత్తం కావాలి, నువ్వే కావాలి మొత్తం కావాలి అన్నట్లు ఈయనతో ఊరికే మాట్లాడుతూ ఈ కొంచెం సేపు గడపడం కాదు. నీవు ఎలా అయితే ఉన్నావో ఆ తేజస్సు, ఆ కాంతి, ఆ ప్రకాశం మాకు ఎప్పటికీ కావాలి. మాలో నీవు నిండిపోవాలి అని ఆ శ్రీకృష్ణుడిని వీరు అడుగుతూ ఉన్నారు. నిజంగానే ఇవాళ వారు కలుసుకున్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఇంకేం కావాలి? భగవంతుణ్ణి కలుసుకోవడం, మాట్లాడుకోవడం అనేవే చాలా గొప్ప విషయాలు కదా అంటే అంత చిన్న చిన్న వాటితో తృప్తి పడేవారు కాదు వీరు. ఎందుకంటే గోపికలు ఆయనతో ఎప్పుడు ఆటలాడుతూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, ఇంకా పోట్లాడుతూ కూడా ఉంటుంటారు ఒక్కోసారి. అలా జరిగేటప్పుడు కూడా మరి ఈయనతో కలిసే ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం వారికి ఇంకేదో కావాలి. ఏం కావాలి అంటే ఎప్పటికీ కూడా నిత్యము ఆయనతో కలిసే ఉండాలి మేము. మేము ఆయనతో ఐక్యం అవ్వాలి, మేము మమేకం అవ్వాలి. మా హృదయం అంతా శ్రీకృష్ణుడే నిండి ఉన్నాడు కదా, ఆయనతో పాటు మేము ఎప్పుడూ గడుపుతూ ఉండాలి అని వాటి పాసురంలో వీరు దానికి కావలసిన సాధనాలను అడుగుతూ ఉన్నారు. ఏమేమిటి ఆ సాధనాలు? సాధనము అంటే సాధించడానికి పనికి వచ్చే పరికరము అని అనుకోవచ్చు. అంతే కదా. ఒక పుస్తకంలో ఏదైనా రాయాలి అనుకున్నాం అనుకోండి, ఏం కావాలి? ముందు పుస్తకం కావాలి. ఆ తర్వాత రాయడానికి సాధనమైన పెన్సిలో, పెన్నో, స్కెచ్చో ఏదో ఒకటి కావాలి. అలా అయితేనే మనం చేయాలనుకున్న పనిని మనం చేయగలుగుతాం. అలా వీరు ఆ వ్రతానికి కావలసిన సాధనం ఏమేమి కావాలి అనేవి అడుగుతూ ఉన్నారు. ఏమేమి అడుగుతూ ఉన్నారో చూద్దాం ముందు. మార్గళి నీరాడువాం, నీతో ముందు మేము స్నానం చేయాలి అంటున్నారు. ఈయనతో కలిసి స్నానం చేయడం ఏమిటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? వాట్ వాట్ ద రబ్బిష్ ఆర్ యూ టాకింగ్ అన్నట్లు మనకు అనిపించచ్చు. మనమే రబ్బిష్ నిజం చెప్పాలంటే. వీరనుకునే స్నానము వేరు. వీరనుకునే స్నానము భగవత్ సంశ్లేషణము. వీరు ఆల్రెడీ అంటే ఎప్పుడో స్నానం చేసే వచ్చారు ఈయన దగ్గరికి. కానీ మార్గలి నీరాడువా అని అడుగుతున్నారు. మార్గశిర మాసంలో మేము చేయవలసిన స్నానం ఒకటి ఉన్నది, అది నీతో మేము కలిసి చేయాలి అని చెప్తున్నారు. ఏమిటా స్నానము అంటే ఎటువంటి పాపములు గాని, ఎటువంటి ఇబ్బందులు కానివ్వండి, ఏవైనా కానివ్వండి, ఆ స్నానము చేసిన తర్వాత మాకంట రాదు. మా మనసుకి ఎటువంటి దోషములు ఉండరాదు. ఆ దోషాలన్నీ కూడా కడగాలి, తొలగిపోవాలి అనే ఉద్దేశంతో నీతో కలిసి మేము స్నానం చేయాలి అని చెప్పి వీరు చెప్తూ ఉన్నారు. ఎవరితో? శ్రీకృష్ణుడితో చెప్తున్నారు. మాసానాం మార్గశీర్షోహం అని చెప్పాడు కదా భగవంతుడు. ఆ భగవంతుడి సంశ్లేషణము కావాలంటే ముందు అతడితో మేము ఉండాలి అంటే
మా మనసుకు ఎటువంటి వికారము ఉండకూడదు, ఎటువంటి దోషము మాకు అంటకూడదు అని చెప్పి నీతో కలిసి మేము మార్గశీర్ష స్నానము చేయాలి అని చెప్తూ ఉన్నారు. అలానే ఇంకేం కావాలి? సరే, మార్గళి నీరాడడం అనేది మనకు తెలిసిన విషయమే. మీతో కలిసి ఎప్పుడూ ఉండేవాడినే, మీతో కలిసి స్నానం చేయడం పెద్ద ఇదా అని చెప్పి అన్నాడు. ఇంకేం కావాలి అని అడిగాడట ఆ శ్రీకృష్ణుడు. అప్పుడు వీరు ఏం చెప్తున్నారు? ఇది ఎందుకు చేయాలి? ఇది ఎక్కడ ఉన్నది అని అడిగాడట. ఇంకేం కావాలి అన్న తర్వాత మార్గశీర్ష స్నానము మేము చేయాలి అని అడిగినప్పుడు వీరు ఆ శ్రీకృష్ణుడు అడిగాడట. మామూలుగా ఏదైనా ఒకటి మనం చేయాలి అంటే మీరు ఇది ఎందుకు చేయాలి అని అడుగుతాం కదా. ఒకరిని మనం ఏమైనా ఒక పని గురించి మాట్లాడినప్పుడు అసలు ఏంటి దాని సంగతి అంతా చెప్పు ముందు. అది చెప్పిన తర్వాత మిగతావన్నీ చూద్దాం, మిగతా ఇంకేం కావాలో కూడా నేను ఇస్తాను అన్నట్లు ఈ శ్రీకృష్ణుడు కూడా ఈ మార్గశీర్ష స్నానము చేయాలి అన్నారు, చేద్దాము. అసలు ఇది ఎక్కడ ఉన్నది, ఎందుకు చేయాలి అని అంటే మా పెద్దలు చెప్పారు మాకు. మా పెద్దలు ఏమని చెప్పారు? మీరు వ్రతానికి సలక్షణంగా చక్కగా అలంకరించుకుని వ్రతానికి వెళ్ళాలి. ఆ శ్రీకృష్ణుడితో కలిసి మీరు వ్రతం చేయాలి. అప్పుడు ఇక్కడ మనకి వర్షం పడుతుంది అనే ఉద్దేశం చెప్పారు కదా. ఆ దీనికోసమే మేము మీతో కలిసి స్నానం చేయాలి అనుకుంటున్నాము అని చెప్పారు. మా పెద్దలు ఆచరించమన్నారు కాబట్టి మాకు అదే వేదవాక్కు. ఎక్కడైనా రాసి పెట్టుందా ఏమిటి అని అడుగుతారేమో. ఎక్కడ రాసి ఉన్నా లేకపోయినా మా పెద్దలు చెప్తే మేము అది ఆచరిస్తాము. అందుకే పెద్దవాళ్ళు చెప్పిన పని చేయాలి, పెద్దల మాట చద్ది మూట అని చెప్తుంటారు. మనకి ఆ గోదాదేవి కూడా అలానే ఆచరిస్తోంది ఇక్కడ. ఇంకా పెద్దలు ఆచరిస్తే మనం చేయాలి ఏంటండి? ఇప్పుడు అప్డేటెడ్ వర్షన్స్ చాలా వస్తేను అన్ని కూడా అప్డేట్ అవుతున్నాయి. ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా ఏదో ఒక కొత్త కొత్త విద్యలన్నీ తెలుస్తూ ఉన్నాయి. కొత్త కొత్తవన్నీ ఏవేవో రకరకాల భావాలను వెలిబుచ్చుతున్నారు అందరూ అని అంటే ఎన్ని భావాలైనా వెలిబుచ్చనివ్వండి, ఎన్ని విద్యలైనా రానివ్వండి, కొత్తకి వింతగా అనిపించినా పాతకి రోతగా అనిపించినా మళ్ళీ ఆ పాత చింతకాయ పచ్చడి రుచిగా అనిపిస్తుంది మనకి. అది ఎప్పటికైనా సత్యం అన్నమాట. ఒకప్పుడు ప్లాస్టిక్ వస్తువులంటే చాలా ఇష్టంగా వాడుకునేవారు. ఇప్పుడేమో మళ్ళీ ఆ ప్లాస్టిక్ వస్తువుల్నే ఇప్పుడు ఎకో ఫ్రెండ్లీ ఉపయోగించాలి అది ఇది అని చెప్పి మళ్ళీ రాగివి, ఇత్తడివి, మట్టి పాత్రలు ఉపయోగిస్తూ ఉన్నారు. మరి అంతకు ముందు మన వాళ్ళు చేసింది ఏమిటి? మన వాళ్ళు ముందు ఉపయోగించినవే అవి కదా. రాగి, ఇత్తడి ఇవే ఉపయోగించారు. మట్టి పాత్రలు ఉపయోగించారు. ఆరోగ్యంగా జీవించారు. వారు జీవించిన ఆ నడవడికే మళ్ళీ మనం వెళ్తూ ఉన్నాం. బ్యాక్ టు వేదాస్ అని చెప్పి ఒక పెద్దాయన చెప్పినట్లు మనం ఏదో అనుకుంటూ ఉంటాం అప్డేట్ అవుతుంది, ఎవరికీ తెలీదు, ఈ పెద్దవాళ్ళందరూ చాదస్తంగా బిహేవ్ చేస్తూ ఉంటారు అని. మళ్ళీ మనం చివరికి ఒక చక్రం ఎలా అయితే ఒక చోట నుంచి ఆగి మళ్ళీ అదే చోటకి వచ్చి ఆగుతుందో, మనం కూడా అలానే వెళ్తుంటాం అన్నమాట ఈ కాలచక్రంలో. ఏదో కొత్తది తెలుసుకుంటున్నాం, ఏదో కొత్తవి నేర్చుకుంటున్నాం అనుకోవచ్చు. కానీ అంతకు ముందే మన ఋషులు, మునులు యజ్ఞాలు, యాగాలు చేసి ఎన్నెన్నో మంచి మార్గాలు కనిపెట్టారు. టెలిస్కోప్‌లు రాకముందే నక్షత్రాలు ఇలా ఉన్నాయి, ఇవాళ వర్షం పడేలా ఉంది, ఇవాళ వర్షం పడని స్థితి ఉన్నది, మీరు బయలుదేరవచ్చు అని తేల్చి చెప్పారు మన ఋషులు. అంతటి గొప్ప సంస్కృతి మనది. ఆ సంస్కృతినే అవలంబిస్తోంది ఇక్కడ మన గోదాదేవి. అందుకే ఈయనతో కలిసి స్నానం చేయాలి అనేది ఎక్కడ రాసి ఉందంటే ఏమోనయ్యా మాకు తెలీదు. మా పెద్దలు ఆచరించమన్నారు, మేము అది చేస్తున్నాం. దానికి కావలసిన సాధనాలలో భాగమే ఇది కూడా అని చెప్పారు వీరు. అలానే కావలసిన పరికరములు వింటే మేము చెప్తాము. మేము చెప్పిన ప్రతి పరికరము, ప్రతి సాధనము మాకు అందించాలి కృష్ణ అని చెప్పారు. అలా అందించడానికి ముందే వీరు ముందరి కాళ్ళకి బంధాలేశారు అన్నట్లు ఆశ్రిత వ్యామోహము కలిగిన వ్యక్తివి కదా నీవు. కాబట్టి మేము అడిగిన ప్రతిదీ నీవు ఇవ్వాలి కదా అన్నట్లు వీరు ముందే మాలే మణివన్న అని చెప్పి ఆయనను కీర్తించారన్నమాట. సరే, పెద్దలు చెప్పారని మార్గలి స్నానం చేయాలని అన్నారు. ఆ తర్వాత మనకి తెలిసింది ఒకటి ఉంది, పర అనే సాధనాన్ని అడుగుతున్నారు అని. అలానే
ప్రపంచమంతయు వణుకుచున్నట్లుగా పాలను పోలిన వర్ణము గల నీ పాంచజన్యం ఎలా ఉందో అలాంటి శంఖములు కావాలి అని చెప్తున్నారు. విష్ణోర్ముఖోత్తానిలపూరితస్య యస్య ధ్వనిర్దానవదర్పహంత తం పాంచజన్యం శశికోటి శుభ్రం శంఖం సదాహం శరణం ప్రపద్యే అని మనకి పంచాయుధ స్తోత్రంలో తెలుస్తుంది. పాంచజన్యం గురించి అక్కడ వివరించారనమాట. పాంచజన్యము అనేది ఆ స్వామి చేతులలో ఉండే ఒక వాయిద్యమనే అనుకోవచ్చు ఒక విధంగా శంఖం. ఆ శంఖం ఏదైతే ఉందో దానిని పాంచజన్యము అని పిలుస్తారు. అది శ్రీమన్నారాయణుడు ధరించే దానినే పాంచజన్యం అంటారు. మిగతా వారు ధరించే వాటికి వేరు వేరు పేర్లు ఉన్నాయన్నమాట. అలా నారాయణుడు ధరించే ఈ పాంచజన్యమును పోలిన తెల్లటి శంఖములు కావాలి అని చెప్తున్నారు. ముందేమో మాతో స్నానం చేయాలి అని అన్నారు. ఆ తర్వాత పర అనే సాధనము కావాలన్నారు. మళ్ళీ శంఖము కావాలి అంటున్నారు. ఈ శంఖము కూడా ఎలా ఉండాలి అంటే నీ పాంచజన్యము ఎలా అయితే ఉన్నదో అంతటి తెల్లటి రంగులో మాకు మంచి శంఖములు కావాలి అని చెప్తూ ఉన్నారు. తెలుపు స్వచ్ఛతకి గుర్తు అనేది మనం చాలా సార్లు చెప్పుకొని ఉన్నాం. తెలుపు శాంతికే కాదు స్వచ్ఛతకి కూడా గుర్తు కదా. అలా వీరు తెల్లటి శంఖములు కావాలి అని అడుగుతూ ఉన్నారు. పాంచజన్యము ఆ శ్రీకృష్ణుడు పూరించుతూ ఉన్నప్పుడు ఆయన చేతులలో ఉండి ఆయన అధరాలను తాకుతూ ఎలా అయితే ఉంటుందో ఎంత పుణ్యము చేసుకుందో కదా అని చెప్పి ఈ పాంచజన్యాన్ని గురించి వీళ్ళు పొగుడుతూ ఉన్నారు. అలాంటి పాంచజన్యాన్నే మాకు కూడా ఇవ్వాలి అని అడుగుతూ ఉన్నారు. అలానే పల్లాండి చెప్పారే అంటున్నారు. మంగళగానము చేయువారు కావాలి. మేము ఇవన్నీ తీసుకుంటాం. పర అనే సాధనం తీసుకుంటాం. మనకి పర అనే సాధనం అని అంతకు ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. అది వాయిద్యమా ఇంకేమన్నానా తెలుసుకోవాలి. ఈ పర అనే సాధనాన్ని మీరు ప్రతి చోట మాకు ఇవ్వాలి అని చెప్తూ ఉన్నారు కదా. ఇది గుండె తప్పెట అంటారు చూసారు, అటువంటిది ఈ పర అనే సాధనం. అది ఒక రకమైన వాయిద్యము. తప్పెటలు అంటారు కదా, ఆ తప్పెటలాగా ఉంటుంది ఇది. ఆ తప్పెట ఊరికే ఉపయోగించేది కాదు, కర్రలతో ఉపయోగించేది కాదు, గుండెలకి కొట్టుకుంటూ వాయిస్తారు. అది అలా వాయించే వాద్యం అన్నమాట ఈ తప్పెట. అది కూడా విశాలంగా ఉండాలి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఈ పర అనే సాధనానికి సంబంధించి ఇంకొక విషయం ఏం చెప్తూ ఉన్నారు. ఆ పర అనే సాధనాన్ని మేము వాయించినప్పుడు వాయించాలి అంటే ఏదైనా ఒక వస్తువుని తాకిడి జరగాలి, అంతే కదా. ఫ్లూట్ వాయించాలి, పెదాల దగ్గరకు తీసుకుని గాలి ఊదాలి. తబలా వాయించాలి, రెండు చేతులు ఆ తబలాల మీద పెట్టి దానిని తడుముతూ ఉండాలి. వీణ వాయించాలి, వీణలో ఉన్న స్ట్రింగ్స్ ని మీటుతూ ఉండాలి. అలా రెండు కదిలి తాకుతున్నప్పుడు మాత్రమే ఆ శబ్దం వస్తుంది. అంతేగాని ఊరికే శబ్దం రాదు కదా. ఏ వస్తువులో అయినా కానీ, ఎటువంటి ఇన్స్ట్రుమెంట్ అయినా కానీ దానికి శబ్దం రావాలి అంటే దానికి స్పర్శ తగిలి ఉండాలి. లేకపోతే అది ఊరికే అలా పెట్టేసి ఉంటే రాదు కదా. అలా ఇక్కడ వీరు ఈ పర అనే సాధనాన్ని ఎందుకు ఇంతలా అడుగుతూ ఉన్నారు అంటే, పర అనేది తప్పెట అని చెప్తూ ఉన్నారు. అది గుండెలతో మాత్రమే వాయిస్తారు, అంటే ఇలా కొట్టుకుంటూ ఉండేది అని చెప్తూ ఉన్నారు. ఎందుకు అలా ఇదే కావాలి అని అడుగుతూ ఉన్నారు అంటే, ఒక ఆత్మ, ఒక జీవాత్మ పరమాత్మ దగ్గరకు చేరాలి అనేది ఇక్కడ ఈ పర అనే సాధనం ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఆ తాకే వ్యక్తి పరమాత్మ, ఆ తప్పెటం ఏమై ఉండాలి అని చెప్తూ ఉన్నారు. అప్పుడే దాని నుంచి వచ్చే మంచి ఆ శబ్దము ఏదైతే ఉన్నదో ఆ శబ్దము మాకు మంచి కలిగించాలి అని చెప్తున్నారు. అలా ఈ పర అనే సాధనం కావాలి అని అడుగుతూ ఉన్నారు. శంఖము అడుగుతూ ఉన్నారు. ఈ శంఖము వాయించుకుంటూ పర అనే సాధనాన్ని మేము తీసుకుంటూ అలా మేము నడుస్తూ ఉంటే మాతో పాటు మంగళం పాడే వ్యక్తులు కూడా కావాలి అని చెప్తూ ఉన్నారు. మంగళ వాద్యాలే కాదు, మంగళం పాడే వ్యక్తులు కావాలి అని చెప్తూ ఉన్నారు. అలానే కోల విளక్కే వెలుగుచున్న మంగళ దీపములు కావాలి అని చెప్తారు. కొడియే ధ్వజము వితానమే చాందిని మేలు కట్టును కావాలి అని చెప్తున్నారు. చాందిని అంటే ఆచ్ఛాదన కలిగించినది కదా, అంటే ఒక పందిరి వంటిది.
మాకు ఒక పందిరి కావాలి, వ్రతానికి కావాల్సిన సాధనాలు చెప్పండి అంటే వెంటనే చెప్తున్నారు లిస్ట్ వీరు. ఏమేం కావాలి అంటే ఒక చాందిని పందిరి కావాలి, అలానే ధ్వజము కావాలి, మంగళ దీపములు కావాలి, మంగళము పాడే వ్యక్తులు కావాలి, పర అనే సాధనము కావాలి, ఆ వాయిద్యము కావాలి, శంఖము కావాలి, ఇంకా నీతో కలిసి మేము స్నానము చేయాలి అని చెప్తూ ఉన్నారు. పైనుంచి కిందకు వచ్చాను, కింద నుంచి పైకి వెళ్దాం మళ్ళీ. ఏం చెప్పారంటే నీతో కలిసి మేము స్నానం చేయాలి, మార్గళి స్నానం చేయాలి, ఆ తర్వాత పర అనే సాధనం మేము వాయించుకుంటూ నీ ఆ వ్రతస్థలికి చేరాలి. ఆ వ్రతస్థలికి చేరేటప్పుడు మాకు పర అనే వాయిద్యం ఒకటే కాదు స్వామి, శంఖము కూడా కావాలి. శంఖము మనకి అంతకు ముందు పాసురంలో చెప్పి ఉన్నారు. శంఖములో ఎప్పుడైనా కానివ్వండి మనము చెవు పెట్టి వింటే ఓ అనే వినిపిస్తూ ఉంటుంది. మనం ఊదేటప్పుడు కూడా ఆ శబ్దాన్నే చేస్తుంది శంఖం. ఆ ఓం అనే దానికి కూడా ఇంకొక అర్థం ఉంది అని చెప్తున్నారు ఇక్కడ. ఓం అంటే ఆ ఉ మా అనే 3 అక్షరాలు కలిస్తే ఓం అనే శబ్దం తయారవుతుంది అని చెప్తారు. ఆత్మ నేను కాదు, ఆ పరమాత్మని గ్రహించిన స్థితే ఓంకారము. ఆ ఓంకారం ఒక్కటి తెలుసుకుంటే చాలు, నీవు ఏంటనేది నీకు అర్థమవుతుంది అని చెప్తారు. అంతటి గొప్ప సంస్కృతి మనది. అందుకే మనకి ప్రతి చోట కూడా ఎటువంటి పని మనం మొదలు పెట్టాలన్నా గానీ ఓం అనే దాంతోనే మొదలు పెడతారు. అలా ఓం అని రాయించిన తర్వాతే పిల్లలకు కూడా చదువులో ఆ పలక మీద రాయిస్తారనమాట. ఓ నమః శివాయ అంటే ఓం నమః శివాయ అని రాయిస్తారు. ఓం సరస్వతి అయి నమః అని రాయిస్తారు. ఆ ముందు ఓంకారానికి ఇంత పరమార్థం ఉంది. ఏమిటా పరమార్థము అంటే నేను కాదు, నీవు. ఇక్కడ ఎవరైతే ఉన్నారో, నా లోపల ఎవరైతే ఉన్నారో ఆయన పరమాత్మ, ఈ దేహము కాదు అనేది గ్రహించాలని చెప్తూ ఉంది ఇక్కడ మనకి గోదాదేవి. అందుకే మాకు శంఖము కావాలి. ఆ శంఖాన్ని పూరించుకుంటూ పర అనే తప్పెటను వాయించుకుంటూ మేము వెళుతూ ఉంటే, అలా వెళుతూ ఉన్నప్పుడు మాకు మంగళం పాడే వ్యక్తులు కావాలి. మాకు ఎటువంటి దృష్టి దోషము కలగకుండా, మళ్ళీ ఎవరో ఒకళ్ళు ఏదో ఒక మాట అని ఆ మాటకి మేము వారి మాటలు విని మేము ఎటువంటి మా దారిని మేము విడిచిపెట్టకుండా ఉండడానికి మాకు ఈ మంగళం పాడే వ్యక్తులు కావాలి అని చెప్తూ ఉన్నారు. ఒక పని మొదలు పెట్టిన తర్వాత ఎవరో ఏదో చెప్పారని చెప్పి ఆపేసేవారు ఉంటారు కొంతమంది. అలా మేము ఉండకూడదు. మా గోల్ ఏదైతే ఉందో, మా వ్రతం ఏదైతే మేము చేయాలనుకుంటున్నామో ఆ వ్రతానికి చేరే వరకు కూడా మాకు నిత్యము గుర్తు చేసేవారుగా ఈ మంగళం పాడేవారు కావాలి. అలానే మంగళ దీపములు కావాలి. మేమొక్కళ్ళమే కాదు ఈ వ్రతంలో ఏలో రెంబావాయ్, ఏలో రెంబావాయ్ అని చెప్పి అందరూ వచ్చి చేరండి అని ప్రతిరోజు చెప్తూ ఉన్నది కదా ఇక్కడ గోదాదేవి. అలా మేము దానికి గుర్తుగా మంగళ దీపాలు కావాలి మాకు అని చెప్తున్నారు. నీతో పాటు మేము వెళ్తూ ఉన్నప్పుడు ఊరికే ఇలా వెళ్ళడం కాదు. ఈ పొద్దున్నే సూర్యుడు వస్తాడు, కానీ మేము వెళ్ళేటప్పుడు కూడా మాకు ప్రకాశవంతమైన మంగళ దీపములు కావాలి అని చెప్తోంది. అంటే లైట్లు కావాలని చెప్పి అడుగుతుంది. మనం ఏదైనా ఒకటి మంచి కార్యం చేద్దాం అనుకున్నప్పుడు, ఏదైనా పెళ్ళి అనుకున్నాం అనుకోండి, ఊరేగింపుగా వెళ్దాం అనుకున్నాం. ఊరేగింపుగా వెళ్ళాలనుకున్నప్పుడు చక్కగా కారుకి రకరకాల లైట్ సెట్టింగ్లు అవి వేసుకుంటాం. ముందు పెట్రోమాస్ లైట్లని వేసేవారు అంతకు ముందు. ఇలా రకరకాల లైటింగ్లన్నీ వేసుకుని చక్కగా మంచి పాటలు పెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు కదా. అలానే వీళ్ళు కూడా వీళ్ళు వ్రతానికి వెళ్ళేటప్పుడు వీళ్ళు చేసేది మంచి వ్రతము కదా, అందరికీ ఉపయోగపడాలి అని చేస్తున్నారు కదా. లోకములో అందరికీ వర్షం పడాలి అనే ఉద్దేశంతో కదా వీరు మొదలుపెట్టింది. కాబట్టి వీరు చేసే వ్రతానికి మళ్ళీ అందరూ వచ్చి చేరడానికి చక్కగా ఊరేగింపు వెళ్తూ ఉందనుకోండి, ఏదో పాడుతూ దీపాలు వెలుగుతూ వెళ్తూ ఉంటే అందరూ ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వచ్చి చూస్తూ ఉంటారు అందరూ. అవునా కదా? ఏదైనా ఒక అనౌన్స్మెంట్ లాగానో, ఒక ఊరేగింపు గానో, లేదా భగవంతుడే ఊరేగింపుగా వచ్చాడు అనుకుందాం. అలాంటప్పుడు ఏం చేస్తాం మనం? బయటకు వచ్చి చూస్తాం కదా. అలా అందరూ వచ్చి చేరాలి అనే ఉద్దేశంతో మాకు మంగళ దీపములు కావాలి అని చెప్తుంది.
కొడియే, ధ్వజము కావాలి, వితానమే, పందిరి కావాలి అని చెప్తోంది. ధ్వజము దేనికి గుర్తు? పెళ్లి చేసేటప్పుడు పందిరి రాట పాతుతున్నామని చెప్పి అంటారు. పసుపు ఆ, కొట్టేటప్పుడు కూడా చెప్తూ ఉంటారు మనకి, స్తంభాన్ని రాట పాతారని చెప్పి అంటుంటారు. రాట గుంజ అని కూడా అంటుంటారు. దేనికి అంటే ఇక్కడ వీళ్ళ ఇంట్లో ఏదో శుభకార్యం చేస్తూ ఉన్నారు, దానికి గుర్తు అన్నమాట అది. అలా ఇక్కడ మాకు ధ్వజము కావాలి అని చెప్తూ ఉన్నారు. ఆ ధ్వజం మేము తీసుకుని వెళ్ళాలి అని చెప్తూ ఉన్నారు. దానికి పైన ధ్వజానికి ఖచ్చితంగా పతాకము ఉంటుంది. మామిడి మండలు మనం కడుతూ ఉంటాము. మామూలుగా మనం గుళ్ళలో ఉండే ధ్వజస్తంభాలకు కూడా మీరు చూడండి, పతాకం ఉంటుంది. దేనికి ఆ పతాకము అంటే, ఇక్కడ భగవంతుడు ఉన్నాడు, మీకు ఎటువంటి కొరత లేదు అని చెప్పడానికి, దూరంగా ఉండే వాళ్ళకు కూడా తెలియజేయడానికే. అలా ఈ ధ్వజము కావాలి అని చెప్తూ ఉన్నారు. చాందిని అంటే పందిరి కావాలి అని చెప్తూ ఉన్నారు. మేము ఊరికే ఇలా వెళ్తూ ఉంటే మాకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఆ చాందిని ఎలా ఉండాలి అంటే, మమ్మల్ని వేరే దృష్టికి మరల్చకుండా ఉండాలి. మా దృష్టి కేవలం మా వ్రతం మీదనే ఉండేట్లు ఈ చాందిని కావాలి అని చెప్తూ ఉన్నారు. ఇవన్నీ ఇన్ని కోరికలు అడుగుతూ ఉన్నారు వీళ్ళు, ఇవన్నీ ఇవ్వాలా ఏంటి అని అనుకున్నాడా కృష్ణయ్య? ఈయన అలా అనుకుంటాడేమో అని చెప్పి మళ్ళీ ఇంకోటి చెప్తున్నారు వీళ్ళు. ఏం చెప్తూ ఉన్నారు? ఇవన్నీ మీరేమో ఫస్ట్ వ్రతానికి రావాలని అడిగారు, ఆ తర్వాత నువ్వే కావాలి అని చెప్పి అడిగి మళ్ళీ వ్రతానికి రావాలి, పరా కావాలి అని ఎందుకు అడుగుతున్నారు అంటే, వ్రతంలో భాగంగా మాకు పరా అనే సాధనం కావాలి అని చెప్పి అన్నారు. ఇంకా మాకు రకరకాల సాధనాలు అవసరం అవుతున్నాయి అని చెప్పి అంటూ ఉన్నారు. ఈ సాధనాలన్నీ నేను ఇవ్వాలా ఇప్పుడు అని అనుకుంటాడేమో ఈయన అన్నట్లు వీరు ఇంకొక మాట చెప్తూ ఉన్నారు. ఒక చిన్న మర్రి ఆకు మీద అసలు నువ్వు ఎలా పట్టావు? చిన్న మర్రి ఆకులో వటవృక్షం లో ఈయన బొమ్మలు మనం చూస్తూ ఉంటాం. చక్కగా చిన్న పిల్లాడు నోట్లో వేలు కాకుండా కాలి వేలుని వేసుకుని చూపిస్తారు కదా మనకి. అలా ఈయన వటపత్ర సాయి అని చెప్పి పిలిపించుకున్నాడు కదా ఈ కృష్ణుడు. ఆ చిన్న మర్రి ఆకులో నువ్వు ఎలా సరిపోయావు? అలా సరిపోయిన వ్యక్తివి కదా నీవు. నువ్వు ఏదనుకుంటే ఏం జరగదు, నువ్వు అనుకున్న పనులన్నీ జరుగుతాయి కదా. కాబట్టి ఈ సాధనాలు ఇవ్వడం నీకు పెద్ద కష్టమేమీ కాదు సుమా అని చెప్తున్నారు వీళ్ళు. ఎంతటి తెలివి గలవారో చూడండి. ఆయనను ముందు మాలే మణివಣ್ణ అని పిలిచారు. నీవు ఆశ్రిత వ్యామోహము కలవాడివి కాబట్టి నిన్ను ఆశ్రయించి మేము వ్రతం చేద్దామని వచ్చాము, కాబట్టి మాకు ఈ సాధనాలను ఇవ్వాలి అని అడిగారు. అలాని మళ్ళీ ఇన్ని సాధనాలు అడుగుతున్నారు, వీరికి ఇవ్వాలా అని నువ్వు సంశయిస్తావేమో. అసలు నీకు ఆ సంశయమే అక్కర్లేదు. అసలు ఆ సంశయమే లేదు నీకు. ఎందుకంటే ఆశ్రిత వ్యామోహము ఒకటే కాదు, నీవు ఎలా కావాలనుకుంటే అలా మారిన వ్యక్తివి కదా. అక్కడ అమ్మకి అయితే పట్టుబడ్డావు, ఆ హస్తినాపురంలో దుర్యోధనుడు మరియు కర్ణుడు వచ్చి బంధించాలని ప్రయత్నించినప్పుడు వారికి అందలేదు నువ్వు. ఇక్కడ అమ్మకేమో తాడుకి దామోదరుడివై ఆవిడ కడుతోంది అనే ఉద్దేశంతో వెంటనే కట్టించుకున్న ఆవిడ ప్రేమకు లొంగావు కదా. అలానే మర్రి ఆకులో, చిన్న మర్రి ఆకులో నీవు ఒదిగిపోయి మాకు కనిపించుతున్నావు కదా. అలాంటి నీవు మేము అడిగిన సాధనాలను ఇవ్వలేవా? నీవు ఇవ్వగలవు స్వామి, నీవు మాకు ఆ సాధనాలు ఇవ్వాలి అని చెప్తూ ఉన్నారు. ఎందుకు వీళ్ళు ఇటువంటి సాధనాలే అడిగారు, ఇంకేమీ అడగలేదు ఎందుకు? ఇంకా ఏమైనా అడిగి ఉండొచ్చు కానీ ముందు ఇవన్నీ ఎందుకు అడిగారు అనేది మనకి తెలియాల్సి ఉంది. ప్రతి సాధనములోనూ వారు అడిగిన ప్రతి వస్తువుకి కూడా బయటికి ఎలా అయితే మంచి మంగళకరమైనవి వీరు అడిగారు అనేది తెలుస్తోందో, ఆధ్యాత్మికంగా వారి ఆలోచన విధానం అంతకంటే రెట్టింపు ఉన్నది అనేది తెలుస్తోంది ఇక్కడ. మార్గలి నీరాడువా అని చెప్పి అడిగారు. నీతో కలిసి మేము స్నానము చేయాలి అంటే మాకు ఎటువంటి దోషములు ఉండకూడదు, ఇకపై మేము వ్రతానికి పరిశుద్ధులమై మా ఆత్మలు ఏవైతే ఉన్నాయో అవి నీతో పాటే కలిసి ఉండాలి అనే ఉద్దేశంతో వీరు మీతో కలిసి మేము స్నానం చేయాలి అని చెప్పి అన్నారు. ఈయనొక్కడితోనైనా కలిసి స్నానం చేద్దామన్నది వీళ్ళు.
కాదు. నీలాదేవిని నీవు మాకు స్నానం చేయించాలి అని చెప్పి అంతకుముందు పాసురంలో చెప్పి ఉన్నారు వీరు. అంటే అందరితో కలిసి స్నానము చేయాలి అని అడుగుతూ ఉన్నారు. అలానే తప్పెట, పర అనేది ఒక తప్పెట. ఆ తప్పెట గుండెలతో వాయించే తప్పెట. అటువంటి తప్పెట మాకు కావాలి అని చెప్తున్నారు. అంటే ఆ తప్పెట మేమైతే అందులో నుంచి వచ్చే శబ్దము పరమాత్మ వలన కలగాలి. ఆ పరమాత్మతో కలిసినప్పుడే మాకు ఆ తప్పెటకి శబ్దము వచ్చినట్లు అవుతుంది అని చెప్తూ ఉన్నారు. అలా ఈ పర అనే సాధనం కావాలి అని చెప్తున్నారు. శంఖము కావాలి అని చెప్తున్నారు. ఆ శంఖము కూడా ఎలా పడితే అలా శంఖం కాదు స్వామి. నీ పాంచజన్యము ఏదైతే ఉన్నదో నీవు ఎప్పుడూ పూరించే ఆ శంఖము ఉంది కదా, ఆ శంఖము కావాలి. అలాంటి ఆ పాంచజన్యము లాంటి శంఖములు కావాలి అని చెప్తూ ఉన్నారు. ఇంకేం చెప్తూ ఉన్నారు? మంగళకరమైన వస్తువులు మేము తీసుకెళ్తూ వాయించుకుంటూ మేము వ్రతస్థలికి వెళ్తూ ఉన్నప్పుడు మాతో పాటు మంగళము పాడేవారు కావాలి అని చెప్తూ ఉన్నారు. ఎందుకు పాడేవారు కావాలి అంటే, మనకి మేళం వాయించుకుంటూ ఒక పెళ్లికి మెట్టెలు మంగళసూత్రాలు ఎలా అయితే మోసుకుని వెళ్తేటప్పుడు మేళం వాయించుకుంటూ వెళ్తాం. దేనికి గుర్తు అది? ఏదో శుభకార్యం తలపెట్టి ఉన్నారు, శుభకార్యం జరుగుతున్నట్లుంది, వీరు ఇలా తీసుకెళ్తూ ఉన్నారు అని చెప్పడానికి గుర్తుగా మేము ఇవి తీసుకెళ్తూ ఉన్నాం. మాకు ఎటువంటి ఆలోచన, వేరే ఆలోచన రాకుండా ఆ మంగళం పాడే వ్యక్తులు కావాలి. మాకు ఎటువంటి దృష్టి దోషము కూడా కలగకుండా ఉండడానికి ఈ మంగళం పాడే వ్యక్తులు కావాలి అంటున్నారు. మంగళం గురించి మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం కదా. మంగళము అంటే ఏంటి? శుభము జరగాలి అనే ఉద్దేశము, దృష్టి దోషము కలగకూడదు అనే ఉద్దేశము కదా మంగళము అంటే. అలా ఈ మంగళం పాడే వ్యక్తులు కావాలి, మంగళ దీపములు కావాలి. అలా మేము ఒక్కళ్ళమే కాదు, మాతో పాటు ఎవరైనా దూరం నుంచి వచ్చే వ్యక్తులకు కూడా ఇక్కడ ఏదో మంచి పని జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ దీపాలు ప్రకాశిస్తూ మేము వాటిని పట్టుకుని తీసుకుని వెళ్తూ ఉంటే, ఆ దీపాల కాంతిలో ఇక్కడ ఏదో మంచి పని జరుగుతుంది అనే ఉద్దేశంతో ఇంకో నలుగురు కూడా వచ్చి మాతో చేరాలి అనే ఉద్దేశంతో మాకు మంగళ దీపాలు కావాలి. ఆ మంగళ దీపము మా వ్రతస్థలికి నిన్ను చేరడానికి దారి చూపించాలి అని చెప్తోంది ఇక్కడ మనకి గోదాదేవి. అలానే మంగళ దీపాలు కావాలి. ఇంకా ఏం కావాలి? ధ్వజము కావాలి. ధ్వజము మంచి పనులు చేసేటప్పుడు ధ్వజం పాతారు. పెళ్లికి కానివ్వండి, ఉపనయనానికి కానివ్వండి, అలానే ప్రతిష్ఠ చేసేటప్పుడు కానివ్వండి, జీవధ్వజాలు ఉంటూ ఉంటాయి కదా. అసలు గుళ్ళో ధ్వజస్తంభం ఎందుకు ఉంటుంది? ఊరికే అలా ఒక స్తంభం ఆకర్షణగా ఉంటే బాగుంటుంది అని కాదు. అక్కడ న్యాసం చేసి, కళాన్యాసం ఏదైతే భగవంతుడికి చేస్తారో అందులో కూడా న్యాసం చేసి అక్కడ కూడా మంత్రోచ్చారణలతో ఆ ధ్వజస్తంభాన్ని అక్కడ నిర్మిస్తారు. ఎందుకు అలా అంటే, ఎవరైనా కానివ్వండి, గుళ్ళోకి రాలేని స్థితిలో ఉన్నాము, మన గుడికి వెళ్ళలేకపోతున్నా ఉన్నప్పుడు ఆ జీవధ్వజాన్ని దర్శించుకుని వెళ్ళినా చాలట. ఆ జీవధ్వజాన్ని దర్శించుకుని వెళ్తే ఆ భగవంతుణ్ణి దర్శించినట్లే అని చెప్తారు. అందుకే మనకి గుళ్ళోకి వెళ్ళంగానే ఏమేమి చేయాలి అనే నియమాలు చెప్పారు మనకి. కాళ్ళు కడుక్కోవాలి, గుడికి వెళ్ళాలి, వెళ్ళిన వెంటనే శివుడైతే 3 సార్లు చేయాలి, విష్ణువు అయితే 2 సార్లు ప్రదక్షిణ చేయాలి. ఈవెన్ నెంబర్స్ అర్థమైందా మీకు? సరి సంఖ్యలోనేమో విష్ణుమూర్తికి 1 లేదా 3 లేదా 5 బేసి సంఖ్యల్లో శివుడికి ప్రదక్షిణ చేయాలి అని చెప్తారు. అలానే ధ్వజస్తంభానికి దండం పెట్టుకోవాలి. ఆ తర్వాత గంటను ఓ టక 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 బాధేయడం కాదు. గంట మన ఇంట్లో లేదు, అక్కడ ఉంది, పెద్దగా ఉంది, మోగుతుంది అనే ఉద్దేశంతో టక 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 బాధేయడం కాదు. 3 సార్లు మాత్రమే ఆ గంటను వాయించాలి అని చెప్తారు. అలా గంటను 3 సార్లు వాయించాలి. ఆ తర్వాత భగవంతుణ్ణి చూసేటప్పుడు కూడా కింద నుంచి పైకి భగవంతుణ్ణి చూడాలి అని చెప్తారు. ఇవన్నీ కూడా ఆవిడ ఈ పాసురాలన్నిటిలో చెప్తూ ఉంది మనకి. అలా ఇవాల్టి పాసురంలో ధ్వజము కావాలి మాకు. మేము మంచి వ్రతము చేస్తున్నాము కాబట్టి దానికి గుర్తుగా శుభప్రదంగా ఉండేలాగున మాకు ధ్వజము కావాలి. అలానే మేల్కట్టు అంటే పందిరి కావాలి అని చెప్తూ ఉన్నారు. ఆ పందిరి మేము వెళ్ళేటప్పుడు ఉండాలి, అక్కడ ఉండాలి అని చెప్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా నీవు ఇవ్వాలి. నీవు సంశయిస్తావేమో కృష్ణ, నీవు సంశయించవని మాకు తెలుసులేవయ్యా. ఎందుకంటే నీవు మర్రి ఆకులోనే ఒదిగిపోయి ఉన్నవాడివి. చిన్న మర్రి ఆకు ఎంత ఉంది? ఇంతే కదా.
అంతటి చిన్న మర్యాకులోనే నీవు ఒదిగిపోయి నీ ప్రభావాన్ని నీ తేజస్సుని దానిలోనే ఒదిగిపోయి ఉంచిన వాడివి కదా. కాబట్టి నీవు మా కోసం ఈ సాధనాలన్నీ తప్పక ఇవ్వాలి అని చెప్తూ ఇవాల్టి పాసురంలో అవన్నిటి గురించి కూడా చెప్తూ ఉంది మనకి గోదాదేవి. అలా ఈ సాధనాలన్నీ మాకు కావాలి అని ఈవేళ చెప్తూ ఉన్నారు. మాకు మా వ్రతానికి కావలసిన సాధనములే కాదు, నీవు కూడా వచ్చి మా యందు దయ ఉంచి మమ్మల్ని అనుగ్రహించి ఈ వ్రతాన్ని చక్కగా శుభప్రదం చేయాలి. అలానే నీవు మాతో పాటే ఎల్లప్పుడూ ఉండాలి అని చెప్తూ ఉంది మనకి గోదాదేవి. ఇక్కడ వీరు మార్గశీర్ష వ్రతమున 6 రకాల సాధనాలు అడిగారు. అంతే కదా. నీతో కలిసి స్నానం చేయాలి, పర అనే సాధనం కావాలి. పర అనేది ఏమిటో కాదు, ఇవాల్టి పాసురంలో రివీల్ అవుతోంది ఒక వాయిద్యము, ఒక తప్పెట. ఆ తప్పెట కూడా విశాలంగా ఉండాలి అని చెప్తున్నారు. మా మనసులు కూడా అలా విశాలం అవ్వాలి, నీతో పాటు కలవాలి అని చెప్తూ ఉన్నారు. పర అనే సాధనం కావాలి, ఇంకా శంఖము కావాలి. మా అందరికీ కూడా శంఖములు కావాలి, అవి పూరిస్తూ మేము వెళ్ళాలి అని చెప్తూ ఉన్నారు. ఓంకారము చేసే ఆ శంఖములో ఉన్న ఆంతర్యాన్ని గ్రహించిన వారు కాబట్టి వీరు శంఖము కావాలి అని అడిగారు. ఇంకేమడిగారు? మంగళం పాడే వ్యక్తులు కావాలి అని అడిగారు. అలానే మంగళ దీపములు కావాలి అన్నారు. అలానే ధ్వజము, పందిరి, ఇవి 2 ఉండాలి అని చెప్తూ ఉన్నారు. ఇన్ని కావాలి అని చెప్తూ ఉన్నారు. ఇలా 6టికి వాటికి ఉన్న చిహ్నాలు ఏంటంటే అనన్యార్హ శేషత్వ జ్ఞానము, పారతంత్ర్య జ్ఞానము, భాగవత సాహవాసము, భాగవత శేషత్వ జ్ఞానము, భగవత్ కైంకర్యము, కైంకర్యమున భోక్తృత్వ బుద్ధి నివృత్తి అవ్వడము అని చెప్తున్నారు. నీతో పాటు మేము కలిసి రావాలి అనే ఉద్దేశంతోనే వీరు మంగళ దీపాలు కావాలి, ధ్వజము కావాలి అంటే ఇంకా మిగతా వారు వచ్చైనా చేరవచ్చు. మేమే వెళ్తున్నాము, మేము మొదటి నుంచి ఉన్నాము, మాకే ఇది ఉండాలి, మాతో పాటే కృష్ణుడు ఉండాలి అనే ఆ బుద్ధి మళ్ళీ మాకు వస్తుందేమో. మాకు మళ్ళీ నీతో ఉండాలి అనే స్వార్థం మొదలవుతుందేమో. మేమొక్కళ్ళమే కాదు, ఇక్కడ ఎవరెవరైతే ఉన్నారో, ఎవరెవరైతే వింటూ ఉన్నారో, ఎవరెవరైతే ఆలకిస్తూ ఉన్నారో, ఎవరెవరైతే తిలకిస్తూ ఉన్నారో వీరందరికీ కూడా ఆ జ్ఞానము కలగాలి. వారు కూడా మాతో పాటు వచ్చి చేరడానికి మేము ఎటువంటి సంకోచము ఉండదు మాకు అని చెప్తూ ఉంది మనకి గోదాదేవి. వీళ్ళొక్కళ్లే కాదు, వీళ్ళతో పాటు ఇప్పుడు వచ్చి చేరిన వారికి కూడా ఆయన అంతటి వరాన్ని, ఆ సాధనాలని ఇవ్వాలి అని చెప్తోంది మనకి గోదాదేవి ఇవాల్టి పాసురంలో. అది ఇవాల్టి పాసురం. మాలే మణివಣ್ణ మార్గలి నీరాడువాన్. కాబట్టి వీరు అంతకు ముందల్లా ఎంత శ్రమ పడినా, ఎంత మంది దగ్గరికి వెళ్ళినా, గోపికలు కానివ్వండి, వాళ్ళని నిద్ర లేపడం కానివ్వండి, ఇన్ని రోజుల నుంచి వీరు పడిన శ్రమ ఏమీ కనిపించలేదట వారికి. నిన్నటి పాసురంలో చెప్పారు కదా, ఎందుకరా ఇంత కష్టపడి వచ్చారు మీరు ఈ రాత్రి, అంటే రాత్రి వేళలా అంటే రాత్రి బాగా తెల్లవారుజామున 2:30, 3 ఆ టైంలో పడి ఇలా అందరూ కలిసి చిన్నపిల్లలు కదా ఇలా ఎందుకు వచ్చారు అని చాలా ఇబ్బంది పడి శ్రమపడి వచ్చినట్టున్నారే అని చెప్పి అడిగినప్పుడు, అయ్యో అసలు మాకు శ్రమ ఏంటి స్వామి, మేము ఏమైనా శ్రమ పడినా కానివ్వండి మాకు అసలు అవన్నీ ఏం తెలియట్లేదు. ఎందుకంటే నీ భాగవతం గురించి, నీ లీలల గురించి, నీవు మాతో ఎలా ఉండాలి అనేవి ఆలోచించుకుంటూ, చర్చించుకుంటూ మేము మాట్లాడుకుంటూ వచ్చాము. మేము వాటి గురించే పాటలు పాడుకుంటూ వచ్చాము కదా, మాకు ఎటువంటి అలసట తెలియలేదు. అలసట ఏమైనా ఉన్నా ఒకవేళ నిన్ను చూసిన తర్వాత ఆ అలసట కూడా పోయింది స్వామి. నీవు మా కోసం వచ్చి సింహాసనం మీద అధిష్ఠించి ఉన్నావు కదా, మా కోసం నీవు వచ్చావు అనే ఆ సంతోషంతో మాకు ఎటువంటి అలసట లేదు. మాకు నీవు వ్రతానికి పరా అనే సాధనాన్ని ఇవ్వాలి అని నిన్నటి పాసురంలో వీళ్ళు చెప్పి ఉన్నారు. అలా చెప్పిన తర్వాత వీరికి ఆయనను ఏమేమి అడగాలి అనేది కూడా ఇవాల్టి పాసురంలో చెప్పారు. ఇలా వీళ్ళు ఆర్డర్ చేస్తే ఆయన ఎందుకు ఇవ్వాలి చెప్పండి? ఎందుకు ఇవ్వాలి అంటే వీరి భక్తి అలా ఉంది. అలానే మనకి భక్తి ఉన్నా లేకపోయినా భగవంతుడిని మనసారా కీర్తిస్తే ఆయన అన్ని ప్రసాదిస్తాడు అనేది మనం తెలుసుకుందాం. అందుకే వీరు మణివಣ್ణ అని చెప్తూ ఉన్నారు. ఒక మణి ఏదైతే ఉంటుందో ఇంద్రనీల మణి అట, ఈయనని ఇంద్రనీల మణితో పోలుస్తూ ఉన్నారు. ఎందుకు అంటే
ఏదైనా ఒక మణి కానివ్వండి, వజ్రము కానివ్వండి, దాని వలన ఉపయోగం ఏమీ లేదు. అంతే కదా! ఆ మణి ఏమన్నా నాకు డబ్బులొస్తాయని అనుకుంటుందా? లేదు కదా! కానీ ఈ మణిని ధరించిన వారికి, ఈ మణి ఉన్నవారికి ఉన్న కీర్తి చాలా ఎక్కువగా ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు కానివ్వండి, వీరికి ప్రసిద్ధత కానివ్వండి, చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే ఈయనను ఇంద్రనీల మణితో ఎందుకు పోలుస్తూ ఉన్నారు అంటే, నీ వల్ల నీ కళ్యాణ గుణాలు ఏవైతే ఉన్నాయో, యోగక్షేమం మహామ్యహం అని చెప్పి నీవు చెప్పి ఉన్నావు కదా! మా అందరి యోగక్షేమాలను నువ్వే మమ్మల్ని అందరినీ కూడా చూస్తాను, కాపాడతాను అని చెప్పి ఉన్నావు. అటువంటి పనులన్నీ చేసినప్పుడు నీవు ఎంత కష్టపడినా నీకు ఎటువంటి ప్రయోజనము లేదు వాటి వల్ల. నిజంగా కష్టమే కానీ అందులో ఎటువంటి లాభము లేదు కదా! అలా లాభము లేకపోయినా కానివ్వండి, నీవు మా కోసం ఎల్లప్పుడూ ఆ పనిని చేస్తూనే ఉన్నావు. ఏం పని? మమ్మల్ని ఆశ్రయించిన వారందరినీ కూడా ఆదరించే కార్యాన్ని నీ నెత్తిన పెట్టుకొని ఉన్నావు. ఆదరించేవారు ఎలా ఉండాలి అనే దాన్ని నిరూపిస్తూ ఉన్నావు. మన దగ్గర ఏం ఉన్నా లేకపోయినా మనం ఒకళ్ళని ఆదరించాలి అంటే ఒక మాట చాలు. ఒక్క మాట చాలు. చాలా కష్టాలు ఉంటూ ఉంటాయి. చాలా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. ఎవరితో అయినా ఒక మాట చెప్పుకుంటే కాస్త బరువు తీరినట్టు అనిపిస్తూ ఉంటుంది మనకి. కదా! అలా ఈయన బరువు తీర్చేవాడు అనేది గూడా మనం చెప్పాం. మా కుండల్ని తీసుకొచ్చి నెత్తిన పెట్టవయ్యా అంటే పెట్టలేదు గానీ, ఇక్కడికొచ్చి మా ఇంటి ముందుకే వచ్చి వెంటనే ఆ కడవల్ని దించాడనేది గూడా తెలుసుకున్నాం మనం. ఎందుకు అంటే, నేను బరువుల్ని ఎత్తేవాడిని కాదు, దించేవాడిని అని చెప్పాడు అని. ఆయన అన్ని లీలల్లో గూడా ఇవన్నీ చెప్తూనే ఉన్నాడు. మరి ఇలాంటి వ్యక్తిని మేము కీర్తిస్తూ ఉన్నప్పుడు, మా సాధనాలను నీవు ఇవ్వాలి అని వీరు అడిగినప్పుడు ఎందుకివ్వడు? ఖచ్చితంగా ఇస్తాడు. కాబట్టి మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, భగవంతుడిని మనసారా కీర్తించడము, ధ్యానించడము ఒకటే కాదు, సేవించడం తెలుసుకోవాలి. ఆయన సేవలో ఉన్నప్పుడు మనం అడగకపోయినా గూడా ఆయన మనకి అన్నీ చేసి పెడతాడు. అన్నీ మనకి తీసుకొచ్చి ఇస్తాడు అనేది తెలుస్తూ ఉంది. వీరు ఇంత కమాండ్ చేస్తున్నా కానీ ఆయన ఊరుకునే సరే అని నవ్వుతూ, ఇంకేమేమి కావాలి అని అడుగుతూ ఉన్నాడు అంటే, ఆయన ఎంతటి భక్త సులభుడో చూసారా అని గోదాదేవి చెప్తూ ఉంది మనకి పాసురంలో. కాబట్టి ఈ భక్తి, ఈ సులభమము ఇవన్నీ కాదు. మాకివన్నీ ఏం తెలీవు అనుకున్నా సరే, ఏమీ తెలియని వాడికైనా నాన్న నాన్నే కదా! తెలివి తక్కువ వాడికైనా, తెలివి గలవాడికైనా, ఎవరికైనా తండ్రి తండ్రే. అతను ఆ పిల్లల్ని కాపాడాలనే చూస్తూ ఉంటాడు. ఆ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనే కోరుకుంటాడు. పిల్లవాడు ఎటువంటి స్థితిలో ఉన్నా కానీ చంటి పిల్లాడిలానే భావిస్తాడు తండ్రి. అలానే ఇక్కడ ఈ భగవంతుడు గూడా మనని మనకి తెలిసినా, తెలియకపోయినా ఆయన వైపు మనం ఒక్కసారి దృష్టి సారిస్తే చాలు. ఒక్కసారి నీవు నా వంక చూడు, నేను నీ వంక 10 అడుగులు వేస్తాను అని చెప్తాడు. ఆ పరమాత్మ ఒక్కడే, ఇంకెవ్వరు చెప్పరండి. ఇంకెవ్వరు గూడా అలా చేయలేరు అని మనకి భగవద్గీత చెప్తోంది. అలా ఇవాల్టి పాసురంలో వీరు అడిగిన సాధనాలన్నిటినీ కూడా ఆయన ఇవ్వాలి అని అడుగుతూ ఉన్నారు. ఆయనను ఆశ్రిత వ్యామోహము కలవాడు అని చెప్తున్నాడు. ఇంద్రనీల మణితో పోలుస్తూ ఉన్నారు. అలానే మర్రి ఆకులోనే నీవు ఒదిగిపోయి ఉన్నావు. అలాంటిది నీకు మేమడిగిన సాధనములు ఒక లెక్క. మేమడిగిన సాధనాలన్నీ కూడా నీవు ఇస్తావు స్వామి మాకు అని చెప్పి ఆయనను శ్లాఘిస్తూ, కీర్తిస్తూ ఇవాల్టి పాసురాన్ని మనం ముగిస్తున్నాము. ఇవాల్టి పాసురాన్ని ఒకసారి అనుసంధానం చేసుకొని ముగిద్దాం. மாலே மணிவண்ணா மார்கழி நீராடுவான் மேலையார் செய்வனகள் வேண்டுவன கேட்டியேல் சாலத்தை எல்லாம் நடுங்க முரல்வனா பாலன்ன வண்ணத்து உன் பாஞ்ச சென்னியமே போல்வன செங்கங்கள் போயிப்பாடுடையனவே చాల பெரும்பறையே பல்லாண்டி செப்பாரே கோல விளக்கே கொடியே விதானமே ஆடிநிலையாய் அருளேலோரெம்பாவாய் ஆண்டாள் திருவடிகளே சரணம் சரணம் பிரபத்யே. ஓம் ஸ்ரீஹரி.